హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. దిస్ ఈజ్ శివకుమార్. వెల్కమ్ టు మై ఛానల్. గైస్, మీరు మీ స్మార్ట్ ఫోన్ నుండి ఇన్కమ్ అర్న్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో నుంచి మీరు ఏదో ఒక విషయం, కొత్త విషయం అయితే నేర్చుకుంటారు. సో గైస్, ఎగ్జాక్ట్లీ 6 months బ్యాక్ అఫిలియేట్ మార్కెటింగ్ గురించి ఒక వీడియో చేశాను ఈ ఛానల్లో. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి, బెస్ట్ వే టు మేక్ మనీ ఆన్లైన్ అని చెప్పి కొడితే అఫిలియేట్ మార్కెటింగ్ అనే వస్తుంది. సో అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి అని ఒక వీడియో చేశాను. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఇది అగైన్ పార్ట్ 2 అనమాట. చాలా లేట్ అయిపోయింది యాక్చువల్గా దాని కంటిన్యూషన్ వీడియో చేయడానికి. అగైన్ మీరు ప్రతి ఒక్కరు డిసైడ్ అయ్యే ఉంటారు ఏంటంటే, ఆల్రెడీ ఈరోజు February 21, December 31కి ప్రతి ఒక్క పర్సన్ డిసైడ్ అయ్యి ఉంటాడు. సో ఈ 2024లో ఖచ్చితంగా నా లైఫ్ చేంజ్ చేసుకోవాలి, ఒక కొత్త ఇన్కమ్ అర్న్ చేసుకోవాలని చెప్పేసి చాలామంది అనుకుంటారు. నేను అనుకుంటా, ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ ఎంతమంది దాన్ని కరెక్ట్గా ఫాలో అయ్యి వర్క్ చేస్తారు, ఇంప్లిమెంటేషన్ చేస్తారు చెప్పండి? చాలా తక్కువ మంది మాత్రమే ఇంప్లిమెంటేషన్ చేస్తారు. సో చూసుకోవచ్చు, నేను కూడా చాలా రోజులు వీడియో చేసి బట్ తర్వాత దాన్ని కంటిన్యూషన్ చేయాలంటే టైం లేదనమాట. అంటే ఏదో పని చేస్తున్నట్టే ఉంటాం కానీ ఏ వర్క్ చేయం. సో చాలా టైం ఖాళీ అయిపోతుంటుంది అనమాట. సో దానికోసం ఈ వీడియో. గైస్, ఇన్ కేస్ మీరు ఈ 2024లో ఈ వీడియో ఎవరైతే చూస్తారో, ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మీకంటూ మీ లైఫ్లో ఒక డిసిషన్ అనేది తీసుకోండి. మీ లైఫ్ ఖచ్చితంగా ఈ వీడియో చేంజ్ చేస్తుంది. కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. గైస్, మీరు మీ స్మార్ట్ ఫోన్ నుండి ఇన్కమ్ అర్న్ చేసుకోవాలనుకుంటున్నారా? సో బెస్ట్ వే ఈ 2024లో బెస్ట్ వేస్ టు మేక్ మనీ ఆన్లైన్. ఈ 2024లో బెస్ట్ వేస్ టు మేక్ మనీ ఆన్లైన్ అని అంటే ఏంటి అంటే, గైస్, మేక్ మనీ ఆన్లైన్ అంటే మనకి ఏదో ఫ్రీగా అయితే డబ్బులు ఏం రాదు. మనం నేర్చుకుంటేనే ఏదైనా అర్న్ చేసుకోగలుగుతాం ఇన్కమ్ అయితే. సో బెస్ట్ వేస్ టు మేక్ మనీ ఆన్లైన్ అంటే ఏంటి అంటే, సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్, అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి యూట్యూబ్, అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్. సో ఇన్ కేస్ మీకు ఎక్స్ట్రా స్కిల్స్ ఏదైనా స్కిల్ నేర్చుకొని వర్క్ చేసుకోవాలనుకుంటే అగైన్ కూడా ఇంకా మనకు చాలా ఉన్నాయి. ఈ స్కిల్స్ పైన ఖచ్చితంగా మీరు ఇన్కమ్ అర్న్ చేసుకోవచ్చు. ఓకేనా? వీడియో ఎడిటింగ్, స్టాక్ మార్కెట్. సో మీరు సిన్సియర్గా మీ మొబైల్ నుండి వర్క్ చేసుకొని ఇన్కమ్ అర్న్ చేసుకోవాలంటే ఎన్ని వేస్ ఉన్నాయి. ఈ 5 వేస్లో కూడా మీరు ఇన్కమ్ అర్న్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ థింగ్ నేను చెప్పేది ఏంటి అంటే, మనకు ఖచ్చితంగా ఈ 2024లో ప్రతి ఒక్క పర్సన్ స్టార్ట్ చేయాల్సింది అయితే ఖచ్చితంగా ఈ 3 అయితే ఉన్నాయి. ఓకేనా? మీరు ఈ 3 ప్లాట్ఫామ్స్ నుండి, ఇన్స్టాగ్రామ్ నుండి ఇన్కమ్ అర్న్ చేసుకోవచ్చు, యూట్యూబ్ నుండి ఇన్కమ్ అర్న్ చేసుకోవచ్చు, అలాగే అఫిలియేట్ మార్కెటింగ్ నుండి కూడా మీరు ఇన్కమ్ అనేది అర్న్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకంటూ ఒక యూట్యూబ్ ఛానల్ లేకపోతే, మీరంటూ ఇప్పటివరకు ఒక అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేయకపోతే, మీకంటూ ఇన్స్టాగ్రామ్లో మంచి ఫాలోయింగ్, ఒక కమ్యూనిటీ అనేది లేకపోతే, ఇంకా ఇన్ని రోజులు వేస్ట్ చేసిన టైం చాలు. ఇప్పటికైనా ఒక స్టెప్ తీసుకొని నీ లైఫ్లో ఒక స్టెప్ ముందుకేసి ఇవి నేర్చుకొని వర్క్ స్టార్ట్ చేసుకుంటే ఇన్స్టాగ్రామ్ నుండి ఇన్కమ్ అర్న్ చేసుకుంటావు, యూట్యూబ్ నుండి ఇన్కమ్ అర్న్ చేసుకుంటావు, అలాగే అఫిలియేట్ మార్కెటింగ్ నుండి కూడా ఇన్కమ్ అర్న్ చేసుకుంటావు. సో ఇవన్నీ స్టార్ట్ చేయాలంటే ప్రతి ఒక్కరికి అన్నీ వెంటనే తెలియదు. కాబట్టి దాని గురించి నేను ఫర్దర్గా అఫిలియేట్ మార్కెటింగ్ గురించి అయితే నేను గైడెన్స్ ఇస్తాను. ఈ 3 ప్లాట్ఫామ్స్ గురించి నా నుంచి అయితే గైడెన్స్ ఉంటుంది. సో ఇన్కమ్ ఎలా అర్న్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా నేను గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? ఓకే గైస్, అంటే నాట్ ఓన్లీ 2024లోనే కాదు, ఈ 2024లో మీరు కెరీర్ స్టార్ట్ చేస్తే ఈ ప్లాట్ఫామ్స్లో ఫర్దర్గా ఫ్యూచర్లో ఇంకా లైఫ్ అనేది ఉంటుంది అనమాట ఈ ప్లాట్ఫామ్స్లో డెఫినెట్లీ. సో చాలామంది డౌట్స్ వస్తాయి, ఆన్లైన్లో ఇన్కమ్ అర్న్ చేస్తామా, అసలు రియల్గా ఉంటుందా, ఆన్లైన్ అంటే స్కామ్ అనుకుంటారు చాలామంది. బట్ ఆన్లైన్ స్కామ్ కాదు. కొంతమంది స్కామ్ చేస్తారు, కొంతమంది ఏంటంటే నేర్చుకోరు,
ఏదన్నా కొత్త విషయాలు నేర్చుకోరు, ఇలాంటి విషయాల గురించి నేర్చుకోకుండా ఆ ప్లాట్ఫామ్ని బ్లేమ్ చేసేస్తారు. ఓకేనా? సో మీరు చూసుకోవచ్చు, మీరు ఏ ఇన్ఫ్లుయెన్సర్ని ఏ ఇన్స్టాగ్రామ్లో ఎవరిని చూసినా చాలామంది అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. రోజుకు 5,000 10,000 లక్షల్లో ఇన్కమ్ అర్న్ చేస్తున్నారు. మరి అదంతా రియలే. ఇంకా చూసుకోవచ్చు, యూట్యూబ్ నుండి కూడా చాలామంది యూట్యూబ్ ఇన్కమ్ ఇస్తుంది ఆల్రెడీ, మీకు తెలుసు. ఓకేనా? డాలర్స్లో మనకు మనీ వస్తుంది. ఎంతోమంది యూట్యూబర్స్ ఇల్లులు కట్టుకున్నారు, బైకులు కొనుక్కున్నారు, కార్లు కొనుక్కున్నారు, ఐఫోన్స్ ఇవన్నీ ఎక్కడికైనా వస్తాయి చెప్పండి? యూట్యూబ్ నుండే కదా. అలాగే ఇన్స్టాగ్రామ్ నుండి, ఇన్స్టాగ్రామ్ మనకేం డబ్బులు ఇవ్వదు, బట్ ఇన్స్టాగ్రామ్ని కరెక్ట్ వేలో మనం వాడుకుంటే ఇన్స్టాగ్రామ్ నుండి మనం ఇన్కమ్ అర్న్ చేసుకోవచ్చు. ఓకేనా గైస్? సో ఇవన్నీ మరి మనకి ఎక్కడ దొరుకుతాయి అని అంటే, సో గైస్ నేను ఒక ప్లాట్ఫామ్లో వర్క్ చేస్తున్నాను అనమాట. సో ప్లాట్ఫామ్ నేమ్ వచ్చేసి మిలియనేర్ ట్రాక్ అనమాట. ఓకేనా? మిలియనేర్ ట్రాక్ అని ఒక అఫిలియేట్ ప్రోగ్రామింగ్ ప్లాట్ఫామ్ ఉంది. సో ఈ ప్లాట్ఫామ్లో అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం అఫిలియేట్ మార్కెటింగ్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాగ్రామ్ గ్రోత్ చేసుకుంటాం. ఓకేనా? ఇన్స్టాగ్రామ్ గ్రోత్ చేసుకుంటాం, యూట్యూబ్ స్టార్ట్ చేస్తాం, అలాగే ఇన్కమ్ కూడా ఆన్ చేసుకుంటాం అనమాట. ఓకేనా గైస్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ వన్నిట్లలో మనం ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది ఏంటి అంటే అఫిలియేట్ మార్కెటింగ్ అనమాట. అఫిలియేట్ మార్కెటింగ్ మనం స్టార్ట్ చేసుకుంటే మన ఇన్స్టాగ్రామ్ గ్రోత్ అవుతుంది, అలాగే యూట్యూబ్ గ్రోత్ అవుతుంది, ఇన్కమ్ కూడా మనం అర్న్ చేసుకుంటాం. సో దీనికి నేనైతే మిలియనేర్ ట్రాక్ అనే వెబ్సైట్, ఒక ప్లాట్ఫామ్లో నేను అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తున్నాను అనమాట. సో చాలామందికి డౌట్స్ ఉండొచ్చు, అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి అని చెప్పేసి. అగైన్ చాలామందికి డౌట్స్ ఉంటాయి. జస్ట్ బేసిక్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను అఫిలియేట్ మార్కెటింగ్ గురించి. ఓకేనా? అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే, ఏదైనా ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కంపెనీ ఉంది. ఓకేనా? ఈ కంపెనీ మొబైల్ ఫోన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అనుకుందాం. ఓకే, మొబైల్ ఫోన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఏం చేస్తుందంటే, సో ఓకేనా గైస్? సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్గా, సో నేను ఇది కనిపిస్తుందో లేదో, మిలియనేర్ ట్రాక్ అని ఒక అఫిలియేట్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ అనమాట. ఓకేనా? సో ఇన్ కేస్ ఓకే, నో ప్రాబ్లం. సో అఫిలియేట్ మార్కెటింగ్ ఏంటి అంటే, ఇది ఒక ఎగ్జాంపుల్గా ఒక కంపెనీ ఉంది బ్రో. ఓకేనా? ఎంఐ కంపెనీ అనుకుందాం. ఎంఐ కంపెనీ ఉంది. ఇది నార్మల్గా మొబైల్ ఫోన్స్ 3,000కి మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అనమాట. సో ఇన్ కేస్ ఇక్కడ యూ అనే పర్సన్ ఉన్నావు, అఫిలియేట్ ఎవరైనా సరే, అంటే ఇక్కడ ఓన్లీ మొబైల్ అనే కాదు, ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నాను. ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకోండి. సో ఇక్కడ కంపెనీ ఏమంటుంది, సో ఒకవేళ నువ్వు నా మొబైల్స్ ఎవరికైనా సేల్ చేస్తే నీకు ఈచ్ మొబైల్కి 2,000 రూపీస్ కమిషన్ ఇస్తా అని చెప్తుంది అనమాట. ఎంత? 2,000 రూపీస్. సో నువ్వు సింగిల్ డేలో 1 మొబైల్ సేల్ చేస్తే నీకు ఎంత వస్తుంది? 2,000 రూపీస్ వస్తాయి. సో ఎవ్రీడే నువ్వు 2,000, సో డైలీ నువ్వు ఒక మొబైల్ ఫోన్ సేల్ చేసినావు అనుకో, ఎగ్జాంపుల్గా నీకు ఎంత వస్తాయి? సో 25 డేస్ నువ్వు వర్క్ చేస్తున్నావు. 25 డేస్ వర్క్ చేస్తే డైలీ 2,000 అంటే నీకు వచ్చేసి ఎంత ఉంటుంది? 50,000 రూపీస్ ఇన్కమ్ ఉంటుంది అనమాట. సో ఇది అంటే ఒక కంపెనీ ఒక ప్రోడక్ట్ ఎవరికైనా సేల్ చేస్తే, ప్రమోట్ చేస్తే దాని నుంచి నువ్వు కమిషన్ అనేది తీసుకుంటావు అనమాట. సో ఇదే అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. ఓకేనా? సో ఈ అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవడానికి మనం ఏ ప్లాట్ఫామ్స్ వాడతాము అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ వాడతాం, సెకండ్ థింగ్ వచ్చేసి యూట్యూబ్ వాడతాం అనమాట అఫిలియేట్ మార్కెటింగ్. అర్థమైందా? సో నేను ఇందాక చెప్పానుగా, 5 ఇయర్స్లో ఫస్ట్ 3 ఇయర్స్లో ఖచ్చితంగా మనం ఇన్కమ్ అర్న్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇన్స్టాగ్రామ్ అఫిలియేట్ మార్కెటింగ్ మనం స్టార్ట్ చేస్తే, సో ఇన్స్టాగ్రామ్ గ్రో అవుతుంది,
యూట్యూబ్ కూడా గ్రో అవుతుంది. అఫిలియేట్ మార్కెటింగ్ నుండి కూడా మీరు ఇన్కమ్ అర్న్ చేసుకుంటారు. ఫర్దర్ వన్స్ ఒక 5,000 వరకు మీకు ఫాలోవర్స్ వచ్చారనుకోండి, 5,000 వరకు ఫాలోవర్స్ వస్తే మీరు ఇన్స్టాగ్రామ్ నుండి ఇన్కమ్ అర్న్ చేసుకుంటారు. అగైన్ యూట్యూబ్లో ఒక 1,000 సబ్స్క్రైబర్స్ అండ్ 4,000 వాచ్ అవర్స్ వచ్చిందనుకో మీ యూట్యూబ్ ఛానల్కి, మీకు యూట్యూబ్ నుండి కూడా రెమ్యూనరేషన్ ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మీరు 3 వేస్లో ఇన్కమ్ అర్న్ చేసుకున్నట్టే కదా. అఫిలియేట్ మార్కెటింగ్ నుండి కూడా ఇన్కమ్ అర్న్ చేసుకోండి. సో అన్నిటికీ మనకు కావాల్సింది ఏంటిదంటే ఫస్ట్ ఇన్కమ్ కావాలి. ఇన్కమ్ కావాలంటే ఫస్ట్ అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేసుకుంటే అఫిలియేట్ మార్కెటింగ్ నుండి ఇన్కమ్ అర్న్ చేసుకుంటాం. ఇన్స్టాగ్రామ్లో వర్క్ చేస్తాం, యూట్యూబ్లో వర్క్ చేస్తాం. వీటి నుండి 3 వేస్లో మనం ఇన్కమ్ అర్న్ చేసుకుంటాం అనమాట. ఓకేనా. సో దీని గురించి అయితే ఫర్దర్గా నేనైతే అష్యూరెన్స్ గైడెన్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. ఎలా వర్క్ చేసుకోవాలి ఏంటి అనే దాని గురించి అయితే నా నుండి గైడెన్స్ ఉంటుంది. సో ఫర్దర్గా మరి ఎలా ఇన్కమ్ అర్న్ చేయాలి, ఎలా అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలనే దాని గురించి నేను ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ అదే అనమాట. సో దీనికంటే ముందు మీకు ఒక మాట చెప్తా. అది మీకు అర్థం చేసుకున్నోడికి లైఫ్ ఉంటుంది, అర్థం చేసుకోనోడికి అంతే, వాడిని ఎవడు బాగు చేయలేడు. గైస్, రూపాయి సంపాదించడం చేతగానోడికి ఐ లవ్ యూ చెప్పే అర్హత లేదు. రూపాయి సంపాదించడం చేతగానోడికి ఐ లవ్ యూ అని ఏ అమ్మాయి దగ్గరికి వెళ్ళి కూడా చెప్పే అర్హత లేదు. అలాగే రూపాయి పెట్టడం అంటే రూపాయి ఖర్చు చేయడం చేతగానోడికి రూపాయి సంపాదించే అర్హత కూడా లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కడికి అందరికీ డబ్బులు కావాలి. ఎవరికైనా సపోజ్ మీకు ఎన్నైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ కావాలంటే మీకు ఏంటి సొల్యూషన్ చెప్పండి, కింద కామెంట్ చేయండి. మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ కావాలి అంటే ఏది ఉంటే నీ ప్రాబ్లమ్స్ నీ లైఫ్ సెట్ అవుతుందో ఒక్కసారి కింద కామెంట్ చేయి. ఓకేనా. అదే కదా అందరికి కావాల్సింది, మనీ కావాలి అంటే ఫస్ట్ మనీ పెట్టాలి. మనీ పెడితేనే మనకు మనీ వస్తుంది. మనీ లేకుండా ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్గా దాహం వేస్తుంది, బయట ఎక్కడైనా వెళ్ళినావు, సో నువ్వు సింగిల్ టీ తాగాలన్నా నీకు మనీ కావాలి, టిఫిన్ చేయాలన్నా మనీ కావాలి, లంచ్ చేయాలన్నా మనీ కావాలి, బైక్ తీసినా మనీ కావాలి. సో మనీ ఈజ్ ఎవ్రీవేర్. ప్రతి చోట మనకు మనీ కావాల్సిందే, అవునా కదా. మనీ లేకపోతే ఏం లేదు. అంత కేజీఎఫ్ సినిమా అంతా దేనికోసం, డబ్బు కోసమే కదా పరిస్థితి అంతా. కాబట్టి ఎందుకు ఈ కొటేషన్ ఎందుకు నేను చెప్పినా అంటే ప్రతి ఒక్కడి ప్రాబ్లమ్స్కి కారణం డబ్బే. కానీ ఆ డబ్బు ప్రతి ఒక్కడికి డబ్బు కావాలి. కానీ మరి డబ్బు కావాలంటున్నావు కదా, డబ్బు పెట్టి కొంచెం అంటే ఎవ్వడు ముంగటికి రాడు. కాబట్టి ఎవరైతే బ్రదర్ నేను నేర్చుకోవడానికి రెడీగా ఉన్నా, సో నేను నేర్చుకొని నా లైఫ్ సెట్ అవుతుంది అనుకుంటే, నాకు లైఫ్ బాగుంటుంది, నా లైఫ్ కోసం నేను పెట్టుకోగలుగుతాను అనుకుంటే ఫర్దర్గా వీడియో చూడండి. రూపాయి పెట్టడం చేతగానోడికి రూపాయి సంపాదించే అర్హత లేదు. కాబట్టి నీకు రూపాయి పెట్టడం చేత కాకపోతే వీడియో ఇక్కడికే స్కిప్ చేసేసాయి, వేరే వీడియో చూసేసుకో. సో రూపాయి పెట్టి రూపాయి సంపాదించుకోగలుగుతాను అని అనుకుంటే మాత్రం ఇక్కడ నుండి కంటిన్యూషన్ అనమాట. ఓకేనా. సో గైస్, ఇక్కడ ఈ మిలియనర్ ట్రాక్ అనే ప్లాట్ఫామ్ ఏంటిదంటే ఇది మనకి కొన్ని కోర్సెస్ని మనకు ఆఫర్ చేస్తుంది అనమాట. సో ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు ఇన్స్టాగ్రామ్ గ్రోత్ ఎలా చేసుకోవాలి, యూట్యూబ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, అలాగే అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి కంప్లీట్గా మనకు ఈ ప్లాట్ఫామ్లో కోర్సెస్ అనేటివి మనకు ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్గా మనం చూసుకుంటే ఇది చాలా జాగ్రత్తగా క్లియర్గా వినండి. ఇది వచ్చేసి పర్సనల్ బ్రాండింగ్ అనమాట. సో పర్సనల్ బ్రాండింగ్ ఇది వచ్చేసి 599 రూపీస్ ఉంటుంది. సాఫ్ట్ స్కిల్స్ ఇది వచ్చేసి 1299 రూపీస్ ఉంటుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్ గురించి ఇది వచ్చేసి 2359. ఫోర్త్ వన్ వచ్చేసి ఆన్లైన్ మార్కెటింగ్. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫైనాన్స్ మాస్టరీ.
ఇది వచ్చేసి 4130 రూపీస్. ఇది వచ్చేసి 6100 రూపీస్, సారీ 8200 రూపీస్. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి డేటా సైన్స్, ఇది వచ్చేసి 11800 రూపీస్ అనమాట. ఓకేనా గైస్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు అఫిలియేట్ మార్కెటింగ్ ప్లాన్స్ని ఆశ పెట్టినట్టు అట్రాక్టివ్గా చాలా విధాలుగా స్వీట్ పెట్టినట్టు చెప్తారు. సో ప్రతి ఒక్కరి క్యాప్చా వర్క్ అనో లేదో ఏదో ఒక వర్క్ అని చెప్పేసి వాడు సేల్ చేసేస్తాడు, ఏదో నీకు ఆశ పెట్టినట్టు చేసేసి వాడి కోర్సుని ప్రమోట్ చేస్తాడు. తర్వాత నీకేం తెలియదు, వాడేం చెప్పాడు, ఇంకా నువ్వు మోసపోయినావు అని చెప్పేసి అనుకుంటాడు. సో ఇట్లా గట్టిగా మాట్లాడేటోళ్ళ మాటలు అయితే చాలా తక్కువ మంది వింటారు. ఓకేనా. సో ఇక్కడ మీకు కంప్లీట్గా ఐడియా ఇస్తాను చూడండి. పర్సనల్ బ్రాండింగ్ అంటే ఇక్కడ మన సోషల్ మీడియా అకౌంట్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇన్స్టాగ్రామ్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఇన్స్టాగ్రామ్ గ్రోత్ ఎలా చేసుకోవాలనేది ఈ ప్లాట్ఫామ్లో కోర్స్ ఉంటుంది అనమాట, పర్సనల్ బ్రాండింగ్ అని. ఇది వచ్చేసి 599 రూపీస్ ఉంటుంది. సో ఈ కోర్స్తో మనం లాగిన్ అయితే ఇన్స్టాగ్రామ్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, పర్సనల్ బ్రాండింగ్ ఎలా చేసుకోవాలనే దాని గురించి ఉంటుంది ఇందులో. ఇన్ కేస్ ఈ కోర్సుని మీరు వేరే వాళ్ళకి ఎవరికైనా రిఫర్ చేస్తే మీకు 450 రూపీస్ కమిషన్ వస్తుంది అనమాట. ఓకేనా. సో అగైన్ సాఫ్ట్ స్కిల్స్ అనమాట. ఈ సాఫ్ట్ స్కిల్స్లో ఏంటి అంటే వీడియో ఎడిటింగ్, ఫోటోషాప్ ఎడిటింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే ఇన్స్టాగ్రామ్ రీల్స్ మార్కెటింగ్, టోటల్ 4 కోర్సెస్ ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సెస్లో కూడా ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ కోర్స్ మీకు కోర్సు సర్టిఫికేట్ కూడా వస్తుంది. సో ఈ సర్టిఫికేట్స్ ఉంటే మీరు జాబ్ ట్రయల్స్ కూడా వేసుకోవచ్చు, జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అవి మనకు రెజ్యూమ్లో పెట్టుకోవడానికి, మనకు స్కిల్స్గా అంటే స్కిల్ అప్ అయ్యామని చెప్పడానికి కూడా మనకి అవి హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట. ఇందులో కంప్లీట్గా 4 కోర్సెస్ ఉంటాయి. ఓకేనా. 1299 రూపీస్కి ఉంటుంది. దీంతో మీరు లాగిన్ అయ్యి ఈ సాఫ్ట్ స్కిల్స్ కోర్సుని మీరు వేరే వాళ్ళకి ఎవరికైనా రిఫర్ చేస్తే దీనికి కమిషన్ వచ్చేసి 1000 రూపీస్ కమిషన్ ఉంటుంది అనమాట. ఓకేనా. డిజిటల్ మార్కెటింగ్ మాస్టరీ అనమాట. సో డిజిటల్ మార్కెటింగ్ ఏంటి, ఇందులో కంప్లీట్గా 15 అవర్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కంటెంట్ ఉంటుంది. ఓకేనా. ఇది వచ్చేసి ప్రైస్ 2359 రూపీస్ ఉంటుంది. సో దీని కమిషన్ వచ్చేసి 1850 రూపీస్ ఉంటుంది. ఓకేనా. కమిషన్ దీంతో మీరు లాగిన్ అయితే ఈ 3 కోర్సెస్ కూడా మీకు ఎలిజిబుల్ అవుతారు. ఈ పైన కోర్సెస్ కూడా మీకు యాక్సెస్ వస్తుంది. సో డిజిటల్ మార్కెటింగ్తో మీరు లాగిన్ అయ్యి ఇన్ కేస్ మీరు వేరే వాళ్ళకి ఎవరికైనా డిజిటల్ మార్కెటింగ్ రిఫర్ చేస్తే మీకు 1850 రూపీస్ మీకు కమిషన్ వస్తుంది. ఓకేనా. అగైన్ ఆన్లైన్ మార్కెటింగ్ అనమాట. ఆన్లైన్ మార్కెటింగ్లో ఇందాక నేను చెప్పాను కదా యూట్యూబ్లో నుంచి ఇన్కమ్ అర్న్ చేసుకోవచ్చు అని. యూట్యూబ్ మార్కెటింగ్, యూట్యూబ్లో మనం మానిటైజేషన్ ఎలా చేసుకోవాలి, యూట్యూబ్లో మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, అలాగే ఈమెయిల్ మార్కెటింగ్ ఉంటుంది, ఫేస్బుక్ యాడ్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసి గూగుల్ యాడ్స్, లింక్డ్ఇన్ మార్కెటింగ్, మైక్రోసాఫ్ట్ యాడ్స్, ఎవ్రీథింగ్. ఇందులో 5 కోర్సెస్ వరకు ఉంటాయి. ఆ 5 కోర్సెస్ కూడా మీకు వస్తాయి. అగైన్ దీని ప్రైస్ వచ్చేసి 4130 రూపీస్. ఈ కోర్స్తో మనం లాగిన్ అయ్యి ఈ కోర్స్ వేరే వాళ్ళకి ఎవరికైనా మనం రిఫర్ చేస్తే దీని కమిషన్ వచ్చేసి మనకి 3500 రూపీస్. దీనికి కూడా మనకు కమిషన్ వస్తుంది. సో ఫైనాన్స్ మాస్టరీ అనమాట. స్టాక్ మార్కెటింగ్, ఆప్షన్ ట్రేడింగ్, ఎవ్రీథింగ్ కూడా ఇందులో ఉంటుంది. సో నేను స్టార్టింగ్లో ఈ 2024లో బెస్ట్ వేస్ టు మేక్ మనీ ఆన్లైన్ అని చెప్పాను చూసారా. 5th వన్ వచ్చేసి స్టాక్ మార్కెట్ అని చెప్పాను. సో ఇక్కడ దీని గురించి అనమాట. ఓకేనా. స్టాక్ మార్కెట్ని మనం నేర్చుకుంటే కూడా ఆప్షన్ ట్రేడింగ్ చేస్తూ కూడా మనం ఇన్కమ్ అర్న్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 8200 రూపీస్ ఉంటుంది. ఈ కోర్స్ మనం వేరే వాళ్ళకి ఎవరికైనా రిఫర్ చేస్తే మనకు కమిషన్ వచ్చేసి 6500 రూపీస్ ఉంటుంది. ఓకేనా. అండ్ ఫైనల్ వచ్చేసి డేటా సైన్స్ అనమాట. డేటా సైన్స్ కోర్స్తో మనం లాగిన్ అవుతే దీని ప్రైస్ వచ్చేసి 11800 రూపీస్ ఉంటుంది. ఓకేనా. ఈ కోర్స్తో మనం లాగిన్ అయ్యి వేరే వాళ్ళకి ఎవరికైనా మనం ఈ కోర్స్ మనం రిఫర్ చేస్తే 9500 రూపీస్ మనకి కమిషన్ వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ మీరు ఏ కోర్స్తో లాగిన్ అయినా కూడా, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు సాఫ్ట్ స్కిల్స్తో లాగిన్ అవుతే మీకు పర్సనల్ బ్రాండింగ్ వస్తుంది, డిజిటల్ మార్కెటింగ్తో లాగిన్ అవుతే
ఈ పైనవి సాఫ్ట్ స్కిల్ వస్తుంది, అలాగే పర్సనల్ బ్రాండింగ్ కూడా వస్తుంది. ఆన్లైన్ మార్కెటింగ్తో లాగిన్ అవుతే ఆన్లైన్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్, సాఫ్ట్ స్కిల్స్, ఇవన్నీ వస్తాయి. అగైన్ మీరు ఫైనాన్స్ మాస్టర్తో లాగిన్ అవుతే అగైన్ పైన అవన్నీ వస్తాయి. డేటా సైన్స్తో లాగిన్ అయితే ఈ కోర్సెస్ అన్నీ కూడా అంటే ఆల్మోస్ట్ 55+ కోర్సెస్, 200+ అవర్స్ ఆఫ్ కంటెంట్ ఆన్లైన్లో అంటే స్కిల్స్, ఓకేనా, నేర్చుకోవడానికి మనకి 200+ అవర్స్ ఆఫ్ కంటెంట్ ఇందులో ఉంది అనమాట. సో మనం ఇక్కడ ఎంత హయ్యర్ కోర్స్ తీసుకుంటే అంత మనం ఇన్కమ్ ఎర్న్ చేసుకుంటాం. సో మీరు పర్సనల్ బ్రాండింగ్తో లాగిన్ అయ్యారనుకోండి, డైలీ 450 అయినా, డేలో 1 పర్సన్ మీరు రిఫర్ చేసినా 450 రూపీస్ సింగిల్ డే ఎర్న్ చేసుకుంటారు, ఓకేనా. ఇక్కడ చూడండి సాఫ్ట్ స్కిల్స్ మాస్టరీ, డైలీ 1000 ఎర్న్ చేసినా మీకు మంత్లీ ఎంత వస్తుంది చెప్పండి? 30,000 వస్తుంది. ఇక్కడ 30,000 ఎర్న్ చేసుకోవచ్చు. డైలీ 450 అంటే ఆల్మోస్ట్ 15,000 ఎగ్జాక్ట్లీ కాదు, నియర్ బై 15,000 వరకు మీరు ఇన్కమ్. డిజిటల్ మార్కెటింగ్ మాస్టర్ తీసుకో, డైలీ 1 రిఫరల్ చేసుకున్నా మీకు ఎంత? 2359 ఓకే, 18,500 అంటే 36, ఆల్మోస్ట్ 1824 ఒక 48,000 వరకు అయితే 48 to 50,000 రూపీస్ వరకు ఇన్కమ్ అర్న్ చేసుకుంటారు. ఆన్లైన్ మార్కెటింగ్ మాస్టర్ ప్రమోట్ చేసుకుంటే సో సపోజ్ ఓకే యావరేజ్గానే తీసుకుందాము, ఎగ్జాక్ట్లీ చూడండి. సో నేను చెప్పాను కదా, సో ఎలా రిఫర్ చేయాలని చెప్పేసి చాలామందికి డౌట్స్ ఉంటాయి గైస్. ఇందాక నేను స్టార్టింగ్లోనే చెప్పాను, అఫిలియేట్ మార్కెటింగ్ చేయడానికి మనం 2 ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకుంటాం. ఫస్ట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ అండ్ సెకండ్ వచ్చేసి యూట్యూబ్. ఈ 2 ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకునే మనం ఈ కోర్సెస్ని అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తాం, వేరే వాళ్ళకి రిఫర్ చేస్తాం అనమాట, ఓకేనా. సో దాని గురించి ఫర్దర్ మీకు ట్రైనింగ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ట్రైనింగ్ వీడియోస్ ఉంటాయి, ట్రైనింగ్ వీడియోస్లో మీకు చాలా క్లియర్గా అర్థమవుతాయి. ఇన్ కేస్ ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కాల్ బ్యాక్ చేసిన అతను మాట్లాడవచ్చు. ఎవ్రీ వీక్ కూడా నేను ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాను వీటి గురించి, ఓకేనా. 1-to-1 గైడెన్స్. సో 1 డేలో పోయేది కాదు. నాతో జర్నీ స్టార్ట్ చేస్తే మీకు ఒక మంచి పర్సన్ నాకు లైఫ్లో పరిచయం అయ్యాడు రా అనే విధంగా నా మెంటర్షిప్ ఉంటుంది, అలాగే నా కమ్యూనికేషన్ ఉంటుంది, ఓకేనా. సో యావరేజ్గా మంత్లీ మనం ఒక 10 చేసుకున్నా కూడా 4,500 యాజ్ ఎ పార్ట్ టైమ్గా మనం ఇన్కమ్ అర్న్ చేసుకోవచ్చు, ఓకేనా. మార్కెట్ సరిగ్గా పడట్లేదు. సో ఇన్ కేస్ మీరు యావరేజ్ డైలీ 2 hours ఆఫ్ టైం స్పెండ్ చేస్తే మంత్లీ ఒక 10 సాఫ్ట్ స్కిల్స్ రిఫర్ చేశారనుకోండి, మీ ఇన్కమ్ ఎంత ఉంటుంది? 10,000 ఉంటుంది. సో 10 డిజిటల్ మార్కెటింగ్ రిఫర్ చేస్తే 18,500, 10 ఆన్లైన్ మార్కెటింగ్ మాస్టర్ రిఫర్ చేస్తే 35,000 ఉంటుంది, ఓకేనా. యావరేజ్ మంత్లీ 10 ఫైనాన్స్ మాస్టర్ రిఫర్ చేస్తే 65,000 ఉంటుంది. 10 డేటా సైన్స్ రిఫర్ చేస్తే 95,000 ఉంటుంది, ఓకేనా. సో ఇంత ఇది యావరేజ్గా, ఓకేనా. మీరు ఇంకా స్కిల్స్ అన్ని వీడియోస్ ఇవన్నీ నేర్చుకొని వర్క్ చేసుకుంటే అంటే మీరు లాగిన్ అయిన వెంటనే ఇది వస్తుందని నేను చెప్పాను, బట్ ఖచ్చితంగా వస్తుంది. కొంచెం నేర్చుకొని ఇంప్లిమెంటేషన్ చేస్తే ఇప్పుడు స్టార్టింగ్ బేసిక్ అయితే ఈ ఇన్కమ్ ఎవరైనా తీసుకుంటారు. అప్ టు డిజిటల్ అంటే ఏ కోర్స్ మీరు లాగిన్ అయ్యి గట్టి వర్క్ చేస్తే ఇప్పుడు 18,500 యావరేజ్గా మీరు మంత్లీ ఇన్కమ్ తీసుకోగలుగుతారు, ఓకేనా. మినిమం డిజిటల్ మార్కెటింగ్ ఇలాంటి దాంతో లాగిన్ అయ్యి వర్క్ చేసుకుంటే యావరేజ్గా 20,000 రూపీస్ మంత్లీ మీరు ఇన్కమ్ తీసుకుంటారు. సో ఇంకా హయ్యర్ ఇన్కమ్ తీసుకోవాలనుకుంటే హయ్యర్ కోర్స్తో లాగిన్ అవుతే హయ్యర్ కమిషన్స్ అనేటివి మీరు తీసుకుంటారు, ఓకేనా. హయ్యర్ కమిషన్స్ తీసుకుంటారు, అలాగే మీకు గ్రోత్ కూడా, మీకు కొత్త స్కిల్స్ నేర్చుకొని ఇప్పుడు ఇన్ కేస్ మీకు కొంచెం దీంట్లో పర్ఫెక్ట్ అయ్యారనుకోండి, మీరు పర్ఫెక్ట్ అయితే ఎగ్జాంపుల్ ఈ అమౌంట్ ఒక 1 వీక్లో కూడా అర్న్ చేసుకోవచ్చు. ఈ అమౌంట్ ఒక రోజు 1 డేలో కూడా అర్న్ చేసుకుంటారు. సో అంత కెపాసిటీ అనేది మనకు ఉందన్నమాట. సో ఇన్ కేస్ కొంతమందికి డౌట్ ఉంటుంది, నేను ఇక్కడ స్మాల్ కోర్స్తో లాగిన్ అయ్యి ఇది వేరేది ఏదైనా ప్రమోట్ చేయొచ్చా, వేరే కోర్స్ ఏదైనా రిఫర్ చేయొచ్చా అంటే వేరే చేయడానికి ఉండదు. ఇన్ కేస్ మీరు పర్సనల్ బ్రాండింగ్తో లాగిన్ అయ్యారు, మీరు సాఫ్ట్ స్కిల్స్ మాస్టరీ ప్రమోట్ చేసారు, సో మీకు కమిషన్ 450 రూపీసే వస్తుంది, ఓకేనా. అగైన్ ఇక్కడ మీరు పర్సనల్ బ్రాండింగ్తో లాగిన్ అయ్యి డిజిటల్ మార్కెటింగ్ ప్రమోట్ చేసినా 450 వస్తుంది. సో ఇన్ కేస్ సాఫ్ట్ స్కిల్స్ మాస్టరీతో లాగిన్ అయ్యి సాఫ్ట్ స్కిల్స్ మాస్టరీ ప్రమోట్ చేస్తే 1000 రూపీస్ వస్తుంది, డిజిటల్ మార్కెటింగ్ ప్రమోట్ చేస్తే 1000 వస్తుంది, 1850 రాదు. కాబట్టి ఇన్ కేస్ మనం హయ్యర్ కోర్స్తో లాగిన్ అవుతే ఏంటి అంటే హయ్యర్ కమిషన్ తీసుకుంటాం ఫస్ట్ థింగ్.
సో బేసిక్ మీరు కనుక ఖచ్చితంగా నేను చాలామంది అనుకుంటారు కదా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని చెప్పేసి చాలామందికి ప్రతి ఒక్కరికి థాట్ ఉంటుంది, కానీ ఎలా చేయాలి ఏం చేయాలని తెలియదు. సో మీరు ఇన్ కేస్ యూట్యూబ్ ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్టు యూట్యూబ్ నుండి, ఇన్స్టాగ్రామ్ నుండి, అలాగే అఫిలియేట్ మార్కెటింగ్ నుండి ఇన్కమ్ అర్న్ చేసుకోవాలనుకుంటే నా అడ్వైస్ ఏంటంటే ఆన్లైన్ మార్కెటింగ్తో మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేసుకుంటే ఆ వేస్లో ఇంకా ఫర్దర్ కూడా ఇన్కమ్ అర్న్ చేసుకుంటారు. సో ఇంకా ఫర్దర్గా నేను చెప్పాను కదా స్టాక్ మార్కెట్ కూడా ఖచ్చితంగా ఇప్పుడు చూడండి ఒక్కొక్కటి అప్గ్రేడ్ అవుతున్నారు అన్నారు. ఒకప్పుడు అంతా ఇది వర్కౌట్ అవ్వదు అనుకున్న వాటిపైన ఇప్పుడు వర్కౌట్ అవుతుంది. సో దానిపైన ఇన్కమ్ అర్న్ చేస్తున్నారు. సో ఇంకా నా అడ్వైస్ మ్యాక్సిమం ఏంటి అంటే డేటా సైన్స్ ఆర్ ఫైనాన్స్ మాస్టరీ అని చెప్తాను నేను. ఎందుకంటే ఇన్ కేస్ ఒకవేళ స్టూడెంట్స్ ఎవరైతే చదువుకొని కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ నుండి ఐటీ సైడ్ మూవ్ అవుదాం అనుకున్న వాళ్ళకేమో జాబ్ చేసి ఎప్పటికైనా నేను ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేయాలనుకుంటా, సాఫ్ట్వేర్ జాబ్లోకి వెళ్తా అనుకునే వాళ్ళు అయితే డేటా సైన్స్ రికమెండ్ చేస్తాను. అంటే నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ అనే కాదు, ఎక్స్ట్రా ఇన్కమ్ ఎక్కువ ఇన్కమ్ అర్న్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి డేటా సైన్స్ రికమెండ్ చేస్తా. సో మనకంటూ ఒక స్కిల్ ఉండాలి, ఇన్కమ్ అర్న్ చేసుకోవాలనుకుంటే ఫైనాన్స్ మాస్టర్ ఇట్లాంటిది రికమెండ్ చేస్తా. ఓకేనా? ఎందుకంటే మనం 5 వేస్లో ఇన్కమ్ అర్న్ చేసుకోవచ్చు. ఇందాక చెప్పినట్టు ఇన్స్టాగ్రామ్ కావచ్చు, అఫిలియేట్ మార్కెటింగ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, స్టాక్ మార్కెటింగ్, అలాగే ఫోటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్, వీటన్నిటి నుండి కూడా మనం ఇన్కమ్ అర్న్ చేసుకోవచ్చు. సో అవన్నీ కావాలనుకుంటే ఫైనాన్స్ మాస్టర్, ఇంకా మనకు కమిషన్స్ ఎక్కువ రావాలనుకుంటే ఈ డేటా సైన్స్ కోర్స్ తోటి లాగిన్ అయితే మనం ఆల్ కోర్సెస్ని మనం ప్రమోట్ చేసుకోవచ్చు, సెల్ చేసుకోవచ్చు, రిఫర్ చేసుకోవచ్చు, ఇన్కమ్ అనేది అర్న్ చేసుకుంటాం. ఓకేనా? సో ఇది అఫిలియేట్ మార్కెటింగ్ గురించి. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చాలామంది ఇన్స్టాగ్రామ్లో అర్న్ చేస్తున్నారు. ఇదే అఫిలియేట్ మార్కెటింగ్ నుండి క్రోర్స్ అర్న్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకేనా? ఇంకా కూడా మీరు ఇది స్కాము, ఫ్రాడ్, ఆన్లైన్ ఫ్రాడ్ అనుకుంటే ఫ్రాడ్ ఆన్లైన్ కాదు, ఫ్రాడ్ మీ మైండ్ సెట్, స్కాము మీ మైండ్ సెట్. ఓకేనా? ఎన్ని రోజులు ఫ్రాడ్ అనుకొని, ఎన్ని రోజులు స్కామ్ అనుకొని కాలాన్ని గడిపేస్తావు చెప్పు? అన్ని స్కామ్ అది అనే బదులు ఫస్ట్ నీకేమొచ్చు? ఓకేనా? ఫస్ట్ మనకంటూ ఒక స్కిల్ ఉండాలి కదా, ఏదైనా వర్క్ చేయాలి. ఇప్పుడు ఒక జాబ్, చాలామంది ఏదైనా ఒక జాబ్ ఉంటే చూడండి అంటారు, మరి నీకేమొచ్చు అంటే ఏం రాదు. చెప్పండి, రియల్గా చెప్పండి, హార్ట్ఫుల్గా చెప్పాలంటే చాలామంది మన తెలుగు స్టేట్ పీపుల్, నేనైనా సరే కొంతమంది, చాలామంది నాకు ఎందుకంటే చాలా మెసేజెస్, కాల్స్ వస్తుంటాయి, ట్రైనింగ్ వీడియోస్ కానీ ఏదైనా వారికి ఇప్పుడు ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా కొంతమందికి ఇంకా వర్క్ ఎట్లా చేయాలి ఏందన్న అవి డౌట్స్ ఉంటాయి, కరెక్ట్గా మాట్లాడడానికి రాదు. చాలామంది వేరే వాళ్ళ దగ్గర మోసపోయి నాకు కాల్ చేస్తుంటారు, మెసేజ్ చేసుకొస్తూ ఉంటారు. ఎందుకు మోసపోతున్నారు? ఎప్పటి నేర్చుకోవట్లేదు, కొత్త విషయాలు తెలుసుకోవట్లేదు, ఎంతసేపు ఫోన్లో రీల్స్ స్క్రోల్ చేసుకుంటూ ఉంటే ఏం రాదు. సో మనం ఏదైనా ఒక స్కిల్ నేర్చుకొని వర్క్ చేస్తేనే ఇన్కమ్ అనేది అర్న్ చేసుకుంటాం. ఎస్ఆర్నో చూడండి, నట్నం స్టార్ యు శేఖర్ కొడంగల్, పేరు చెప్తున్నా గుర్తుపెట్టుకున్నాను, యు శేఖర్ కొడంగల్ ఉన్నాడు. ఒక బర్త్డే వీడియో చేయాలంటే 500-1000 రూపాయలు తీసుకుంటాడు. ఒక ఇంటర్వ్యూకి 3000 తీసుకుంటున్నాడు. విజ్జు గౌడ్ ఎవరు ఉన్నారు కదా, విజ్జు ఇంటర్వ్యూ చేస్తే 3000 ఎంతనో మనీ కొట్టిరు ఆ పర్సన్కి. అంటే చూడండి, అలాంటి వాళ్ళు ఈ ప్లాట్ఫామ్స్ని వాడు తిడుతున్నాడా, బూతులు చేస్తున్నా, మంచి చేస్తున్నా, ఏం చేస్తున్నా లేదు, కానీ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వల్ల ఫేమస్ అయ్యిండు, ఇప్పుడు డబ్బు సంపాదిస్తున్నాడు కదా. అట్లానే మనం చెడు దారిలో నేను డబ్బు సంపాదించాలని చెప్పట్లేదు, కానీ ఉన్న ప్లాట్ఫామ్స్ని మనం యూటిలైజ్ చేసుకుంటే ఇన్కమ్ అర్న్ చేసుకోగలుగుతాం. ఓకేనా గైస్? సో ఈ వీడియో ఎవరైతే చూసి 24 అవర్స్లో నాకు మెసేజ్ చేస్తారో, సో ఇది నా వాట్సాప్ నెంబర్ అనమాట, 9059894242. దిస్ ఈస్ మై వాట్సాప్ నెంబర్. ఎవరైతే వీడియో చూసి, ఎందుకంటే ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత ఇన్ కేస్ మీకు అర్థం అవ్వకపోతే అగైన్ 1 more time చూడండి, చూసిన తర్వాత ఖచ్చితంగా మెసేజ్ చేయండి. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కాల్ బ్యాక్ చేయండి, ఖచ్చితంగా నేను కాల్ రెస్పాన్స్ ఇస్తాను. ఓకేనా? లాగిన్ అయిన తర్వాత కూడా ఫర్దర్గా కూడా ఏ డౌట్స్ ఉన్నా కూడా చెప్పాను కదా, ఓన్లీ 599 కోర్స్ అనుకోకండి, మంచి కోర్స్తో లాగిన్ అయ్యి వర్క్ స్టార్ట్ చేసుకుంటే నేను చెప్తున్నాను కదా, యూట్యూబ్ ఇన్కమ్ స్టార్ట్ చేసుకుంటారు, ఇన్స్టాగ్రామ్ ఇన్కమ్ స్టార్ట్ చేసుకుంటారు, అఫిలియేట్ మార్కెటింగ్ ఏదో ఇప్పటి పూర్తికి ఈరోజు సిచ్యువేషన్ క్రాస్ అవ్వాలి, ఈరోజు గడవాలనే దానికోసం వర్క్ చేయకండి, ఫ్యూచర్ కోసం వర్క్ చేయండి. రేపు ఫ్యూచర్ ఓకేనా, లైఫ్ సెటిల్ అయ్యే దానికోసం మాత్రమే ఈ స్టార్ట్ చేయండి, లేదనుకుంటే చేయకండి. ఓకేనా? టైంపాస్కి మాత్రం చేయొద్దు. వర్క్ జెన్యునే, అన్ని జెన్యునే.
నువ్వు జెన్యున్గా నేర్చుకొని వర్క్ చేస్తావు అంటే నేర్పించే కెపాసిటీ నా దగ్గర ఉంది, చెప్పే దమ్ము కూడా నా దగ్గర ఉంది. చేసే దమ్ము నీ దగ్గర ఉందా? ఉంటే మనకు మెసేజ్ చెయ్యు, ఓకేనా? ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ చేయు, కానీ ఖచ్చితంగా వీడియో చూసిన తర్వాత నన్ను అప్రోచ్ అవ్వు. సో నీకు 100% నాది అష్యూరెన్స్ ఇస్తా, ఓకేనా? ఇది గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంకేదైనా డౌట్స్ ఉంటే కూడా, ఏదైనా మిస్టేక్స్ ఉంటే కూడా క్షమించండి. సో దీని గురించి అగైన్ నేను మళ్ళీ ఫర్దర్గా దీన్ని వర్క్ ఎలా స్టార్ట్ చేయాలో కూడా నెక్స్ట్ వీడియో నేను చేసేస్తాను. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు వచ్చేస్తుంది. హ్యావ్ ఎ గ్రేట్ డే. సో ఆల్రెడీ 2 months కంప్లీట్ అయిపోయింది 2024లో. 2023లో ఒక డిసిజన్ తీసుకొని ఉంటావా 31st. ఇంకా స్టార్ట్ చేయకుండా సరే లైట్ తీసుకున్నావు అంటే నీ అంత నేనేమన్నా సారీ. సీరియస్ అవ్వు, స్టార్ట్ చేయి. లైఫ్లో ఏదో ఒకటి స్టార్ట్ చేయి, ఓకేనా? థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.